గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం. నేటి అంశము దత్తపది. ఇచ్చిన పదాలు అల, కల, తల, వల. ఈ 4 పదాలను అన్యార్థంలో ఉపయోగించాలి. విషయము రామాయణార్థము. ఛందస్సు ఏ పద్యమైనా సరే. సందర్భము లంకలో అశోకవనంలో సింసుపా వృక్షం క్రింద శోకదేవతలా కనిపించిన సీతమ్మను చూచినాడు హనుమంతుడు. పరమానందంతో రామకథను గానం చేస్తూ ఆ తల్లి ఎదుట నిలబడి తనను తాను పరిచయం చేసుకొన్నాడు. అమ్మా, నేను వాయుపుత్రుడను, ఆంజనేయుడను, రామదూతను. నీ నాథుడు రఘునాథుడు అగు శ్రీరామచంద్రుడు చాలా గొప్పవాడు. ఈ లంక నుండి నేను రామస్వామి దగ్గరకు వెళ్తాను, చూచినాను సీతమ్మను అని చెబుతాను. నీ కలతను పోగొట్టి నీకు ధైర్యము కలిగేటట్లు మాట్లాడినానని చెబుతాను. భూభారాన్ని తగ్గించేందుకోసం పాపాత్ముడైన దశకంఠుని 10 తలలను ఖండించి దుష్ట శిక్షణ చేయమని చెబుతాను. శిష్ట రక్షణ చేయమంటాను. భూజాతవు సుగుణ ప్రపూతవు అగు నిన్ను సంతోషంగా చేపట్టమని చెబుతాను. సాకేత సార్వభౌమ, నీవు జగన్నాథుడవు అని ప్రశంస చేస్తాను. ఓ సీతామాత, నా మాటలు నమ్ము అని చేతులు జోడించి వినయ విధేయతలతో మారుతి విన్నవించుకునే సందర్భము. అలగున్ రాముని చేరుకొందు రఘునాథ కంటి సీతమ్మ నే కలతందీర్చితినందు రావణు తలల్ ఖండించుమాయందు భూతల భారమ్మును తీర్చమందు గుణపూతన్ నిన్ను చేపట్టగావలయున్ నాథుడవందు నమ్ముము ఇక నా వాక్యాల నే మారుతిన్. అలగున్ రాముని చేరుకొందు రఘునాథ కంటి సీతమ్మనే కలతందీర్చితినందు రావణు తలల్ ఖండించుమాయందు భూతల భారమ్మును తీర్చమందు గుణపూతన్ నిన్ను చేపట్టగావలయున్ నాథుడవందు నమ్ముము ఇక నా వాక్యాల నే మారుతిన్. కలము మరియు గళము కోట రాజశేఖర్, పడుగుపాడు, నెల్లూరు